వెల్కమ్ టు డేటి న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బజన్హత్తూర్ మండలం ఆదివాసీ గిరిజనులు జైనూర్ మండలంలో చెందిన మహిళా గిరిజన అత్యాచారం జరగడం వలన అతనిపై కఠిన చర్య తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. మేడం నేను ఆదిలాబాద్ ఇస్తాను బజారత్నం మండలం ఇక్కడ అసలు దుకాణాలు బంద్ చేయడం జరిగింది. మార్కెటింగ్ బంద్ ఉంది. అది ఎందుకు బంద్ చేస్తున్నారు తెలుసుకుంటున్నాను. మేడం 31వ తేదీన ప్రమోషన్ జైనూర్ మండలానికి సంబంధించిన నీలాబాయి గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ హత్యా ప్రయత్నానికి ఏదైతే ప్రయత్నం చేసిండో మరి దానిపై ఈరోజు మా బజారత్నం మండలానికి చెందిన ఆదివాసీ సంఘాలన్నీ కూడా బంద్ ప్రకటించింది. మరి ఆ బంద్లో భాగంగా మేమందరం కూడా గిరిజనులే కాకుండా గిరిజనేతలందరం కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి అమాయకులైన గిరిజనులపై ఇటువంటి మన ఆదిలాబాద్ జిల్లాలోనే 2-3 సంఘటనలు జరగడం చాలా విచారకరం, బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకొని దోషి ఎవరైతే ఉన్నారో ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మీరు శిక్షలు వేస్తేనే ఇంకొకరు చేయడానికి ముందుకు రారు. ఇంతకుముందు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడడం తెలుసుకున్నాం. మేము కూడా ఎలక్షన్ టైంలో కూడా అదేవిధంగా కొందరు వ్యక్తులు ఆదివాసుల్ని టార్గెట్ చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడడం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఇక్కడ గిరిజనులే కాదు, గిరిజనులకు మద్దతుగా మేమందరం గిరిజనేతలు ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు జై ఆదివాసీ. ఈరోజు ఏదైతే మొన్న కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో 30న జరిగినటువంటి ఆదివాసీ మహిళపై ఒక ఆటో డ్రైవర్ తను అవ్యక్తం పాల్పడి తనపై అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి మగ్దుని వెంటనే ఆయనకు శిక్షించాలని చెప్పేసి ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కి మరి మా గిరిజన సంఘాలే కాకుండా మాకు ప్రతి ఒక్క సంఘం మద్దతు తెలిపి ఈరోజు ఒక సాటి మహిళకు ఇట్లా జరగకూడదని చెప్పేసి మన ఏకత్వంలో భిన్నత్వం ఏకత్వం అనే భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ పోతూ ఉన్నాయి. కాబట్టి మొన్న డాక్టర్ అమ్మ ఇవాళ ఈ ఆదివాసీ మహిళ ఇట్లా ఆదివాసీ మహిళ జైలులో చాలా జరిగినాయి. అయినప్పటికీ మా వాళ్ళు ఓపికతో ఇన్ని రోజులు ఆగారు. కానీ మొన్న జరిగినటువంటి సంఘటనని సహించలేక చూడలేక అగత్యాలు పాల్పడి మా వాళ్లకు విపరీతంగా ఆగలేక చాలా విపరీతంగా రియాక్ట్ అయ్యడం అందరికీ ఇదే. కానీ ఒక మహిళని అంత దారుణంగా చేయడం కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఇలాంటి చోటులు చేస్తున్న తర్వాత ఇలా చేస్తూ పోతే వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు తప్ప ఎవరైతే గిరిజనులు వాళ్ళ బాధని కోడని ఇచ్చేస్తున్నప్పటికీ ఆ గిరిజనుల బాధను పట్టించుకోవడం లేదు. దయచేసి ఒకటే ప్రభుత్వాలు చెప్తున్నాం, ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, ఆదివాసులకు న్యాయం జరుగుతుందని కూడా మాకు నమ్మకం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కోరేది ఒకటి, ఆదివాసీ మహిళలకు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు నిర్భయ చట్టాలు ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. ఆడవాళ్ళకు భయం తప్ప నిర్భయం ఎక్కడ కూడా లేదు. ఆడవాళ్ళకు భయం తప్ప నిర్భయం ఎక్కడ పోయి నిర్భయ చట్టాలు ఇలాంటి చట్టాలు పకడ్బందీ చేయాలి. ఇది ముందే ఏజెన్సీ ఏరియా ఆయన నమ్మి పాపం ఎప్పుడు మనతో మన అన్నదండగా ఉంటాడని చెప్పేసి అన్నదమ్ములాగా అక్కడి వరకు కష్టంటే ఆమె అన్నదే పాపమై నిర్మోషణ ప్రాంతం ఆమె అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడానికి కూడా ప్రయత్నించినటువంటి
ఆదివాసుల తరఫున మా ఆదివాసీ సంఘాల తరఫున గట్టిగా మేము హెచ్చరిస్తాం. ఒకవేళ అటువంటి సున్నంతం అయితే కనుక ఖచ్చితంగా మేము మా వైలెన్స్ ఏవేది ఉంటుంది మేము ఇక చెప్పడం కాదు చేయడమే తప్ప చెప్పడం ఉండదు. అందుకనే నేను ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు అందరికీ కూడా హెచ్చరించడమే విజ్ఞప్తి కాదు, హెచ్చరించడమే. దయచేసి ఇప్పటికైనా చట్టాలను మేము చట్టాలుగా కాదు చేతులు తీసుకోము, చట్టపరంగానే పోతాం. మీరు కూడా ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉందో దాన్ని కూడా చట్టపరంగా చేసి ఆయన వెంటనే గురించి తెలియజేయాలని చెప్పేసి అట్లా జరగని ఏడాల ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి మేము మా ఆదివాసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో జైనూర్ మండల కేంద్రంలో మక్కుమనే వ్యక్తి ఆదివాసీ మహిళా జిల్లాబాయి అనే ఆమెకు బలిందరెడ్డి మరి ఆమెను మూడు సంబంధంగా అదేవిధంగా ఆమెను చూసి హైదరాబాద్ రిఫరెన్స్లో కానీ రిఫర్ చేయడం జరిగింది. మరి ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది. కాబట్టి గిరిజన ఆదివాసీ సంఘాలు కానివ్వండి, మరి గిరిజనేతర సంఘాలు కానివ్వండి, తర్వాత కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున ప్రతి ఏజెన్సీలో బంధు తీర్పులు ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ